ఫస్ట్ హాఫ్ అర్థం కావాలంటే మినిమం డిగ్రీ బీటెక్ బీకామ్ ఎల్ఎల్బి డాక్టరేట్ ఉంటేనే అర్థమైంది. అసలు ఏం బాగోలేదండి సినిమా అయితే. స్టోరీ ఆబ్వియస్ గా లేదు. ఇఫ్ యూఆర్ యష్ ఫ్యాన్ మీరు వచ్చి చూడొచ్చు. నాకు నచ్చింది. నాకేం అర్థం కాలేదు సినిమా. ఫస్ట్ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఓవరాల్ ఫైట్స్ ఓకే అండ్ ఒకసారి చూడొచ్చు సినిమా, వన్ టైం వాచ్. ఆనెస్ట్గా చెప్పాలంటే బాగాలేదు. ఇగోనా ఈ గన్న పేర్లేదు ఈ గన్న పేర్లేదన్న సినిమా ఫ్లాప్. స్టోరీ లేదు, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి కానీ కట్ అర్థం సంబంధం లేకుండా అది పెడతారు. ఎందుకు అట్లా అంటే ఏం బాగాలేదు. ఒక్క నిమిషం. టాక్సిక్ అని చెప్పారు, హిట్ కొడతామని చెప్పారు. లేదండి, అంత బొంగు ఏం మాటలు, ఓవర్ కాన్ఫిడెన్స్. అది ప్రాబబ్లీ అది మెయింటైన్ చేయాల్సి వస్తుందేమో, బట్ వేస్ట్ సినిమా, వేస్ట్ అది. అంటే మన యష్ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. లేదండి, బాగాలేదు. ఆనెస్ట్గా చెప్పాలంటే బాగాలేదు. ఇక ఇప్పుడు యష్ అని చెప్పి బ్లైండ్గా బాగుందని చెప్పడం కాదు, కరెక్ట్ కాదు. బాగాలేదంటే బాగాలేదు. ఆ ఉన్న గడ్డంకి అసలు ఎక్స్ప్రెషన్స్ కనిపించవు. మళ్ళీ ఆ క్లీన్ లుక్లో కూడా అసలు సైకో యాక్టింగ్ చేశారు కానీ ఏం పెద్దగా కనెక్ట్ అవ్వలేదండి. సాడ్. అంటే స్టోరీ ఏమైనా ఉందా? లేదండి, స్టోరీ లేదు, ఏం లేదు. బొంగు అసలు ఏం లేదు. స్టోరీ లేదు, ఏం లేదు. వేస్ట్ ఎలివేషన్లు, స్లో మోషన్లు, వేస్ట్. అంటే ఈ సినిమాని దెబ్బ సినిమా అంటున్నారు చాలా మంది. ఎందుకు అట్లా చెప్తున్నారు? అంటే ఎక్కువ సీన్స్ ఉన్నాయి అలాంటి అట్లా ఇట్లా అని చెప్పి. అవి కూడా బాగాలేవు. అవి కూడా ఇక అంతే. ఓవర్ అంటే అది కూడా ఒబ్బు అని అనిపించింది నాకు. ఇక బాగాలేదండి. ఓవరాల్గా వీళ్ళు ఏదో అబ్బా యష్ కదా, అది కదా, ఇది కదా అని చెప్పి ఏదో ట్రై చేశారు కానీ అది ఫస్ట్ 2 డేస్లోనే ఏదో వీళ్ళు పిండేస్తే ఓకే కానీ లేకపోతే సినిమా అయితే పక్కా అట్టర్ ఫ్లాప్. లేడీ డైరెక్టర్ కాబట్టి నేను డైరెక్టర్కి ఏం చెప్పట్లే. జెంట్స్ డైరెక్టర్ ఉంటే ఈ పార్టీకి గలీజ్ బూతులు ఇచ్చేవాడిని నేను. సీరియస్. లేడీ డైరెక్టర్ జెంట్స్ డైరెక్టర్ అని కాదు, ఓవరాల్ డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ వేస్ట్ అంతే. అస్సలు బాగాలేదు. ఎవరైనా ఏమన్నా చెప్పుకోండి, వీళ్ళు ఎవరెవరు మధ్యలో ఓవర్ యాక్షన్ చేస్తారు కానీ అస్సలు బాగాలేదు. నిజంగా మీరు దీనికంటే మీరు మళ్ళీ ఆ రవితేజ గారి మూవీ వెళ్ళి చూడండి, ఓకే బాగుంది. అరే కనీసం దాంట్లో మెసేజ్ ఉంది, కనీసం ఒక స్లో ఉన్నా ఏదో నడుస్తుంది, బాగుంటుంది. ఇది అసలు మీరు నమ్మరు, థియేటర్లో సినిమా అయ్యాక అందరు ఇట్లా చప్పులు పట్టారు సినిమా అయిపోయిందని చెప్పి. ఈ సినిమా టాక్సిక్ ఎప్పుడు అయిపోతుందో. అరే మధ్యలో ఇట్లా జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే వేరే వాళ్ళకు కూడా ఇట్లా ఏం ప్రాబ్లం అనిపించలే. ఓకేరా మీరు మాట్లాడుకోండి అని చెప్పి. మధ్యలో ఎవరో ఇద్దరు కొట్టుకున్నారు. మాకు అది ఇంకా మంచిగా అనిపించింది. నేను ఇట్లా వెనకాల తిరిగి అరే ఆ సినిమా బాగుందిరా ఈ సినిమా కంటే అనిపించింది నాకు. ఆ లెవెల్లో ఉంది. ఏం పడింది? రాడ్. అంటే యష్ అంటే ఈ మొత్తం పాపం అండి. ఇంత చేశారు కానీ పడింది, పెద్ద రాడ్లు పడతాయి. అది అంతా ఓవర్ యాక్షన్ అండి. మీ ప్రోడక్ట్ అస్సలు బాగాలేనప్పుడు మీరు అంతా ఓవర్గా డిఫెన్సివ్ అయిపోతారు. అట్లా అయిపోయింది పరిస్థితి. అస్సలు బాగాలేదు. మీరు కనీసము మీ ఇంటర్వ్యూస్లో కొంచెం అండర్ కాన్ఫిడెంట్గా ఉంటే మాకు కూడా అనిపించేది ఓకే పోతుంది అని చెప్పి సినిమా. మీరు ఇంటర్వ్యూస్లో ఏమో మస్తు కాన్ఫిడెన్స్తో మాట్లాడతారు, వచ్చాక మీ రిజల్ట్ ఏమో ఇట్లుంటుంది. సో మిస్ మ్యాచ్ అది. KGF 2 ఆల్రెడీ వచ్చింది. ఇది KGF 3, 4 కూడా కాదు అస్సలు. KGFకి ఈ సినిమాకి కామన్ ఉన్నది యష్, స్లో మోషన్ షాట్స్, ఎలివేషన్లు, లేనిపోని అవసరం లేని ఎలివేషన్లు. KGFలో కనీసం మనకి ఆ క్యారెక్టర్ పేర్లైనా గుర్తుంటాయి. ఇక్కడేమో ఇండియా గోవాలో నడిస్తే వాడు సాల్వడోర్ అంట, వాడు రాబర్ట్ అంట, యాడమ్ అంట, మొత్తం ఇంగ్లీష్ పేర్లు దింపారు. ఎందుకంటే పాజ్గా సౌండ్ చేయాలని చెప్పి. ఏం లేదండి, వాళ్ళు ట్రై చేశారు క్రిస్టోఫర్ నోలన్. ఇది క్రిస్టోఫర్ నోలన్ కాదు, మెహర్ నోలన్ కాదు, ఏ నోలనో నాకు తెలియదు. పోయింది సినిమా. ఓవరాల్ ఫైట్స్ ఓకే అండ్ ఒకసారి చూడొచ్చు సినిమా, వన్ టైం వాచ్. అండ్ ఓవరాల్ మీరు కూడా వాచ్ చేయొచ్చు హ్యాపీగా. ఓకే. రేటింగ్ ఎంత సార్? రేటింగ్ 5కా 3.3 అంతే. అలా సినిమా ఇట్టి చెప్పాలా ఏంటన్నా, అసలు ఏం బాగోలేదండి సినిమా అయితే. గన్నలు కొనిసారని మీ గురించే. ఇగోనా ఈ గన్న పేర్లేదు ఈ గన్న పేర్లేదన్న సినిమా ఫ్లాప్. సినిమా నిజంగా అస్సలు ఏ గన్న పేర్లే. ఇగో ఈ గన్న పేలుతుందన్న త్వరలో.
డ్రాగన్ గన్ ఇది, మామూలు గన్ కాదు, డ్రాగన్ మూవీ గన్ ఇది. ఆ గన్ అప్పుడు తీస్తే ఇప్పుడు తీయను, అందుకు దాచిపెట్టేస్తున్నాను అన్న. సినిమాలు అయితే ఏమీ లేదన్న, నిజంగా చెప్పాలంటే సినిమా దారుణం, పరమ దారుణం సినిమాలు. దిల్ రాజు గారు మరి ఏదో అనేసి 120 కోట్లు నేను కొనుక్కున్నాను సినిమాని అనేసి. నిజంగా ఈ సినిమా ఏం చూసుకొనుకుంటా మనకు తెలియదు, కానీ సినిమా ఏం బాగాలేదు. దిల్ రాజు గారు మీరు ఏదో తొక్కేశారు, ఒక్కసారి వెళ్ళండి మీరు ఎక్కడికో వెళ్ళి సార్ ఏదో దర్శనం చేసుకుంటారంటే అప్పుడు ఇట్లు పడతాయి మీకు. సినిమాలు ఇట్లు లేవు, ఇంకా ఏం సినిమా బాగుంది భయ్. నిజంగా ఒక హీరో తప్ప ఎవరున్నారు సినిమాలో? హీరో యాక్టింగ్, నయనతార యాక్టింగ్, ఈ రెండు తప్ప సినిమాలు ఏమీ లేదన్న. నిజంగా చెప్పాలంటే ఎస్ గారు మాత్రం పిచ్చెక్కించారు సినిమా మాత్రం. యాక్టింగ్ పని ఆయన వల్ల సినిమా చూడాలి. ఆయన దిల్ రాజు వచ్చేటప్పుడు ఆయన వల్ల వస్తాయి సినిమాకి. ఎందుకంటే సినిమాలో ఓవరాల్గా అట్టర్ ప్రాప్ సినిమా, అస్సలు తలనొప్పి. ఫస్ట్ ఒక సొల్లే ఇదైతే, సెకండ్ మరీ ఓవర్ యాక్షన్. దీపావళి నవంబర్లో రావాల్సిన దీపావళి ఈరోజు థియేటర్లోకి వచ్చేసింది. మామూలు బ్యాంబులు కాదు, చిట్టపట్లు పేలిపోతే తలనొప్పు, కళ్ళద్దాలు వచ్చాయి, చెవులు కళ్ళ నుంచి రక్తాలు వచ్చేస్తాయి, ముక్కు పీల్చుకోలేకపోతాం, మనం ఊపిరి అందదు, ఏడు హార్ట్ అటాక్ వచ్చేది, అదో భయం. ఆ బాంబుల సౌండ్లకి తప్ప ఏమీ లేదు సినిమాలో. నిజంగా నాకైతే సెకండ్ హాఫ్ మాత్రం ప్రేమిస్తే హీరో గుర్తొచ్చాడన్న. ప్రేమిస్తే హీరో పిక్చర్ అయిపోతాడు హీరోయిన్ కోసం. అలాగే ఈ సినిమాలో మనం కూడా పిక్చర్లు అయిపోతాం. మేము ఈ సినిమా చూసి నేను 10 నిమిషాలు ముందే వస్తున్నాను సినిమా నుంచి బయటికి. ఎందుకు సెకండ్ క్లైమాక్స్ అస్సలు బాగోలేదు. తలనొప్పు ఏంటి మంచుకొండలో తీసింది ఆ క్లైమాక్స్, అసలు తలనొప్పి వచ్చిందన్నా. అమ్మా నిజంగా చెప్పాలి, సీన్స్కి మాత్రము పెద్దవాళ్ళు తప్ప ఎవరు రావద్దు, పెద్దవాళ్ళే సినిమాకి రండి. ప్రేమించిన అమ్మాయిలు అసలు రావద్దు నాయన. ఈ సినిమాలో రాగానే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అలాగున్నాయి సీన్లు, మామూలు లేవు ఇవి. ఇది మామూలు సీన్లు అనుకుంటున్నారా నాయన? మామూలు లేవురా బాబు ఈ సీన్లు. నిజంగా ఒక లేడీ డైరెక్టర్ తీసిన సినిమానే ఇది అని అనిపించింది నాకు. నిజంగా ఆవిడ తీసిందని గొప్పే, ఆవిడ చేతుల మీద దండం పెట్టాలి ఈ సినిమా తీసినందుకు. నిజంగా అంటే ఏంటి ఆ సినిమా ఏంటి? నాకు చూస్తే నాకే టెన్షన్ వచ్చేస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత భయ్య. నిజంగా చెప్పాలంటే సినిమాలో ఏమీ లేదు భయ్య, ఎక్స్పోజ్ తప్ప సినిమాలో ఏమీ లేదు. సినిమా మాత్రం పెద్దవాళ్ళకి మాత్రమే అంతే. ఎస్ గారు యాక్టింగ్ పిచ్చెక్కించారు, బాగా చేశాడు. హీరోయిన్స్ కూడా బాగానే చేశారు. స్టోరీ ఆబ్వియస్ గా లేదు. ఇఫ్ యు ఆర్ ఎ యష్ ఫ్యాన్ మీరు వచ్చి చూడొచ్చు. సో ఇప్పుడు కేజీఎఫ్ తర్వాత 4 years బ్యాక్ తర్వాత చూడలేదు అంటున్నారు, కానీ డైరెక్షన్ మాత్రం ఒక అమ్మాయి చేసింది. అదే అన్న, ఇట్స్ గ్రేట్ పర్ఫార్మెన్స్, గ్రేట్ డైరెక్షన్. నయనతార యాక్టర్ బాగుంది, హ్యూమా క్రేషి డైరెక్టర్ బాగుంది, యాక్టింగ్ ఓవరాల్ మంచి మూవీ. ఇఫ్ యూ వాంట్ టు వాచ్. తండ్రి బాగున్నాడా కొడుకు బాగున్నాడా? నేను చెప్పాను ప్లాట్, బట్ యూ హ్యావ్ టు వాచ్. సో రేటింగ్ ఎలా ఇస్తారు? పర్ఫార్మెన్స్ కేజీఎఫ్ మించుందా లేకపోతే? No, it's good actually. If you are a Yash fan, it's a good performance, but overall ga chuste it's 3 out of 5. హీరోయిన్స్ ఎలా చూపించారు గీతు గారు? హీరోయిన్స్ బాగున్నారు, డైరెక్షన్ చాలా బాగుంది. యాజ్ అ ఫీమేల్ డైరెక్టర్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హర్. నాకు నచ్చింది. నాకేం అర్థం కాలేదు సినిమా. ఫస్ట్ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. డిసప్పాయింట్ అంటే ఆ తెలుగు ఏందో, ఆ డైలాగ్స్ ఏందో, ఏంటో అసలు ఏం అర్థం కాలేదు. సినిమా ఇదేం అర్థం కాలేదు. బాగానే ఉంది, ట్రూ ఆ టైప్ ట్రాన్స్లేషన్ ఒకటి ఉంది. బట్ లాస్ట్లో ట్విస్ట్ బాగానే ఉంది. బట్ ఒకటే చెప్పచ్చు అంటే, ద వన్ రూల్ ఆఫ్ టాక్సిక్ ఈజ్ యూ డోంట్ టాక్ అబౌట్ టాక్సిక్. ద సెకండ్ రూల్ ఆఫ్ టాక్సిక్ ఈజ్ యూ డోంట్ టాక్ అబౌట్ టాక్సిక్. అంతే. అవన్నీ నిజంగా చాలా బాగున్నాయి, కానీ మూవీ బాగాలేదు. కాన్సెప్ట్ స్టోరీ లేదు, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, కానీ కట్ అర్థం సంబంధం లేకుండా అది పెడతారు. అదే స్క్రీన్ ప్లే, ఫైట్స్ వస్తాయి అన్నెసెసరీ, ఎందుకు వస్తాయో తెలియదు. మ్యూజిక్ బాగుంది. ఎలివేషన్ అనిపిస్తుంది కదా మనకు చూస్తే, ఆడ అనిపించలేదు, ఆడ పెట్టాలని పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి కంప్లీట్ ట్విస్ట్, అసలు అర్థం కాదు మనకు. 1.5 hour అయినా అమ్మ ఏం తీసిన రబ్బా సినిమా అని మనం అసలు ఒక ట్రాన్సిషన్లో వెళ్ళిపోతుంది మూవీ అంతా. సెకండ్ హాఫ్ వచ్చేసి ఈజీగా అర్థమవుతుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా. సో అడగండి బ్రో మీకు క్వశ్చన్స్ ఇలా. యష్ యాక్టింగ్ ఎట్లుంది? యష్ యాక్టింగ్ అయితే ఆస్కర్ అవార్డు పక్కా వస్తుంది ఈ మూవీకి, నో డౌట్. యష్కి అవసరం లేదు ఆస్కర్ అవార్డు, బట్ ఆస్కర్ అవార్డుకి యష్ అవసరం చాలా. సో ఆ లెవెల్లో యాక్టింగ్ అయితే పీక్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ యష్ మూవీ. అంటే చాలా మంది ఫ్లాప్ అంటున్నారు కదా. ఫ్లాప్ అంటున్నారంటే అదిగా వాళ్ళ ఒపీనియన్ బ్రో. వాళ్ళకి ఏమనిపించింది అంటే ఎర్లీ మార్నింగ్ సినిమా ఎందుకు ఫ్లాప్ అంటున్నారంటే 1 second బ్రో చెప్తా, అడుగు బ్రో మళ్ళీ ఏమన్నా. మూవీ అంతా లాగ్ ఉందంటే వాళ్ళు నైట్ నుంచి పడుకోలే సరిగ్గా, ప్రాపర్గా స్లీప్ లేదు, డైరెక్ట్ ఆఫీస్ నుంచి మూవీకి వచ్చేళ్ళు. దానివల్ల వాళ్ళకి మూవీ అనేది అర్థం కాలే, అది మెయిన్ పాయింట్. సో మార్నింగ్ 6:30 షో కాబట్టి వాళ్ళకి అర్థం కాలే. అదే కనుక వాళ్ళు 10 AM 11 AM చూస్తుంటే మంచిగా మైండ్లో కూర్చున్నది మూవీ. బట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి సగం నిద్ర వస్తుంది, సగం మూవీ. దానివల్ల వాళ్ళకి మిక్స్డ్ అయిపోయింది ఫీలింగ్. ఇది నైట్ చూసే సినిమా అంటున్నారా? నైట్ చూసేది కాదు బ్రో, మార్నింగ్ చూసేది.
6:30కి. బట్ వాళ్ళు నిద్రలో ఉండడం వల్ల మూవీ అర్థం కాలేదు, అది మెయిన్ పాయింట్. సో కంప్లీట్ మూవీ చూద్దామని ఫ్రెష్గా వస్తే మూవీ పక్క ఎక్కుతుంది. కియారా అడ్వానీ పర్ఫార్మెన్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రో. కియారా అడ్వానీ అయితే కిల్లింగ్. మూవీ మొత్తం రొమాన్స్ ఉందంటున్నారు. ఎవరు బ్రో? లేదు బ్రో, రొమాన్స్ అనేది మూవీలో లేనే లేదు మొత్తానికి. ఐటమ్ సాంగ్ కూడా లేదు, ఒక్క సాంగ్ అయితే ఉంది, అది చాలా బాగుంది. తబ్బాయి బ్రో. హీరోయిన్స్ ఇద్దరే ఉంటారు, వాళ్ళ రోల్స్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి. వాళ్ళకు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది, ఏదో టైం పాస్కి పెట్టలే. అందరూ కాండమాడ్ అన్నారు. ఈ మూవీ ఎవరెవరైతే కాండమాడ్ అన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ మూవీ ఇస్తే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది ఒక హీరో కళ, హీరోయిన్ కళ, విలన్ కళ, డైరెక్టర్ కళ, వీళ్ళందరు కళల్ని కలిపి మనకి కళ్ళకి మంచిగా చిత్రీకరించారు. అది కూడా ఒక మోహన్ దాస్ అవడం వల్ల హ్యాట్స్ ఆఫ్. నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు, సూపర్ ఉంది మూవీ అయితే. అంటే ఒక ఫస్ట్ హాఫే నాకు అసలు ఏమైతుందో అర్థం కాలేదు. లేదు బ్రో, వాళ్ళందరూ నైట్ నుంచి మార్నింగ్ వరకు సరిగ్గా స్లీప్ వేయలే, నిద్ర మత్తులో వచ్చారు. సో వాళ్ళకి మూవీ ఎక్కలే, అది మ్యాటర్ అంతే తప్ప. నైట్ చూస్తుంటే నైట్ ఎందుకు అసలు నైట్ ఎట్లా చూస్తారు? ప్రీమియర్ వల్లే కదా బ్రో. ఈ రోజు నైట్ చూస్తే పక్కా హిట్ బ్రో, మంచిగా అట్లనే మూడు వస్తుంది, టర్న్ అప్ అవుతారు. ఏది బ్రో ఇది? దెబ్బ దెబ్బనే. ఓ మై గాడ్, దే ఆర్ ఫకింగ్ క్రేజీ బ్రో. ఇట్ ఈస్ నాట్ దెబ్బ దెబ్బ మూవీ, ఇట్స్ అ ఫకింగ్ హాలీవుడ్ మూవీ బ్రో. వాళ్ళు ఏంటంటే దే ఆర్ లైక్ క్వైట్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ కేజీఎఫ్ మూవీ అగైన్ మైట్ బి. బట్ అది ఒక కేజీఎఫ్ ఏంటంటే మీకు చాలా ప్లెయిన్గా జరిగి ఒక లెవెల్లో జరుగుతుంది కాబట్టి మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది, ఏం రాబోతుంది అనేది. ఏంటంటే చాలా డెప్త్లో జరుగుతుంది. ఖచ్చితంగా చెప్పగలను, ఇది 2 పార్ట్స్కి ఉన్నంత స్టోరీ ఉండి ఒక పార్ట్స్లో కుదిర్చడం మూలకన్నా లెంత్ పరంగా కానీ యాక్టర్ పరంగా కానీ వీటన్నిటి పరంగా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. బోల్డ్ అంటే దాంట్లో లవ్ని అలా బోల్డ్గా చూపించాడే తప్ప ఎక్స్ప్లోయిట్ చేయడం, లేడీస్ నెగిటివ్గా చూపించడం అలా ఏం లేదండి. మీకు లవ్ని కొంచెం బోల్డ్గా, ఇంకా మాకు ఈ రిలేషన్ వద్దు, చిన్నపిల్లల లవ్ స్టోరీ లాగా ఉండవు అనమాట, మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అన్నట్టు ఉంటుంది. డైరెక్ట్ టు ద పాయింట్ అండి అది. మీకు ఇంకా రొమాన్స్ లాంటిది ఏమన్నా డైరెక్ట్ వెళ్ళిపోద్ది, సీన్ అక్కడికి వెళ్ళిపోద్ది, వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోద్ది. లాగ్ లేదు అక్కడ కూడా. యాక్షన్ సీన్స్ ఆర్ సో గుడ్, బాగా డైరెక్ట్ చేశారు. సో యాక్షన్ సీన్స్కి అట్మాస్ఫియర్స్ బాగా సెట్ చేసుకున్నారు. ఒకటి వచ్చేసి స్నోలో, ఒకటి వచ్చేసి సర్కస్లో. సో యూ విల్ ఎంజాయ్ ద యాక్షన్ ఓవర్ ద అట్మాస్ఫియర్. దట్ ఈస్ సో గుడ్. నువ్వు ఇలాంటి క్వశ్చన్లు అడగవాక. లేదు బ్రో, మంచి సినిమా. అంటే కియారా అద్వానీ ఆ సీన్స్ అన్ని అలానే ఉన్నాయని చెప్పేసి ఇలా ఎవరన్నారో నాకు తెలియదు ఖచ్చితంగా. అలా అన్నోళ్ళు దానికోసం వచ్చినట్టున్నారు పాపం, కొంచెం డిసప్పాయింట్. నేను ఆ ట్రైలర్ నాకేం అర్థం కాలేదు నిజంగా. సో నేనేం ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చాను, కూల్గానే వచ్చాను. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు రష్యులను చూపించడం, ఇంత చూపించడం వల్ల నాకు అర్థమైంది ఈడేం రివీల్ చేయదలుచుకోలేదు ట్రైలర్లో. చూస్తే సినిమా చూడండి, నచ్చితే ఎంజాయ్ చేయండి, లేకపోతే దబ్బేయండి అన్నట్టే ఉన్నాడు. సో మనం ఏంటంటే డైరెక్ట్ సినిమాకి వచ్చాక నేను ఎంజాయ్ చేసింది ఏంటంటే మెయిన్గా యష్ వేరియేషన్స్ అండి. యష్ ఏజ్డ్గా ఎలా చేశాడు, యష్ యంగ్గా ఉన్నప్పుడు ఎలాంటి క్యారెక్టర్ చేశాడు, యష్ మిడిల్ రేంజ్లో ఉన్నప్పుడు ఎలా చేశాడు, అలాగా మీరు యష్ని ఒక 10 డైమెన్షన్స్లో చూడగలరు. అంటే డైరెక్టర్ లేడీ కదా, ఆమెకి ఇన్ని ఫ్యాంటసీస్ ఏందని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. ఫ్యాంటసీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఆమె ఏంటంటే లవ్ని చిన్నపిల్లల లవ్ స్టోరీ లాగా ఇలా పుస్తకాలు చదువుకుంటా అలా చూసి అలా ప్రపోజ్ చేయలేదు. డైరెక్ట్గా ఈ కట్ చేస్తే సీన్ అనమాట, నెక్స్ట్ అదే సీన్ ఉంటుంది నీకు. మీరు అలాగా ఎక్స్పెక్ట్ చేయగలిగితే అంటే యూ షుడ్ యాక్సెప్ట్ దట్ పాయింట్ అనమాట. ఓకే, ఇద్దరి మధ్య లవ్ పుట్టింది, ఇంకేంటి డిస్కషన్లు అన్నట్టు మీరు కనుక ఉండగలిగితే మీకు నచ్చుతుంది.